ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా డ్రైవింగ్ చేయడం అనేది ఈ అభ్యసన సిద్ధాంతానికి సంబంధించినది. ప్రవర్తనవాద సిద్ధాంతాలు, గెస్టాల్ట్ వాద సిద్ధాంతాలు, నిర్మాణాత్మకవాద సిద్ధాంతాలు, పరిశీలనవాద సిద్ధాంతాలు. పరిశీలనవాద సిద్ధాంతాలు ప్రతిపాదించినది ఆల్బర్ట్ బండూరా. ఈ సిద్ధాంతం ప్రకారం ఏదైనా ఒక కొత్తగా ఉన్నటువంటి లక్షణం, అది వైఖరి కావచ్చు, అభిరుచి కావచ్చు, అలవాటు కావచ్చు, ప్రవర్తనకు సంబంధించిన ఏదైనా ఒక కొత్తగా ఉండే అంశాన్ని ఒక మోడల్ ద్వారా విద్యార్థులు పరిశీలన చేస్తూ, అనుకరిస్తూ సాంఘిక పరిస్థితుల్లో నేర్చుకుంటారని చెప్పే సిద్ధాంతాలే పరిశీలనవాద సిద్ధాంతాలు. ఇది ఆన్సర్ కాదు. నిర్మాణాత్మకవాద సిద్ధాంతాలు మీకు తెలుసు. జీన్ పియాజే మరియు వైగాట్స్కి, బ్రూనర్ లాంటి విద్యావేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతాలు నిర్మాణాత్మకవాద సిద్ధాంతాలు. సో నిర్మాణాత్మకవాద సిద్ధాంతాల ప్రకారం జ్ఞానం అనేది స్వీకరించేది కాదు, అది నిర్మించబడేది. మనసు అనేది ట్యాబుల రాస కాదు, ఏమీ రాయబడని నల్లబల్ల కాదు. గతంలో ఉండే అనుభవాల ఆధారంగా విద్యార్థి కొత్త భావనను పోల్చుకుంటూ తనంతట తాను జ్ఞానం నిర్మించేటువంటి ఒక క్రియాశీలక అభ్యాసకుడు విద్యార్థి అని అభివర్ణించే సిద్ధాంతాలే ఈ నిర్మాణాత్మకవాద సిద్ధాంతాలు. ఇది కూడా ఆన్సర్ కాదు. గెస్టాల్ట్ వాదం మీకు తెలుసు. జర్మనీ దేశంలో మ్యాక్స్ వర్దిమీర్, కోఫ్కా, కోహ్లర్, కర్ట్ లెవిన్ నేతృత్వంలో వచ్చినటువంటి వాదం గెస్టాల్ట్ వాదం. గెస్టాల్ట్ అనే జర్మన్ పదానికి అర్థం సమగ్రాకృతి, మొత్తం. సో ఈ యొక్క సిద్ధాంతం ప్రకారం భాగాల కన్నా మొత్తం అభ్యసన సన్నివేశం చాలా ముఖ్యం. మొత్తం అభ్యసన సన్నివేశంలోని భాగాల మధ్య సహసంబంధం ఏర్పరచుకొని నేర్చుకోవడమే అభ్యసనం. అభ్యసనం అనేది యాంత్రికంగా, నిదానంగా జరగదు. ఇది అకస్మాత్తుగా అంతర్దృష్టి వల్ల జరుగుతుందని కొహ్లర్ తాను ప్రయోగం చేసిన సిరియా, గ్రెనడా, టెర్చెగో, సుల్తాన్ కోన్సల్, రాణాచిక్ అనే చింపాంజీల పైన పరిశీలన ఆధారంగా ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథాన్ని రాశాడు. ఇది కూడా కరెక్ట్ కాదు. అప్పుడప్పుడు మనం ట్రాఫిక్ లో డ్రైవింగ్ చేసేటప్పుడు రెడ్ లైట్ వెలిగినప్పుడు మనం వాహనాన్ని ఆపుతాం, గ్రీన్ లైట్ వెలిగినప్పుడు వాహనాన్ని ముందుకు కదిలిస్తాం. ఇవంతా కూడా ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ ఉపయోగించడం ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా ఇన్వాలంటరీగా మన ప్రమేయం లేకుండా అటానమస్ నర్వస్ సిస్టమ్ ద్వారా జరుగుతుందని చెప్పేటువంటి సిద్ధాంతమే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. ఈ క్లాసికల్ కండిషనింగ్ థియరీని ప్రతిపాదించినది రష్యా దేశానికి చెందినటువంటి ఇవాన్ పావ్లోవ్. ఆయన రాసిన గ్రంథమే ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. కనుక ఏదైనా ఒక ఉద్దీపనకు మన ప్రమేయం లేకుండా ప్రతిస్పందన ఇవ్వడం, దాన్ని మనం నిబంధన అని చెప్పుకోవచ్చు. ఆ నిబంధన సిద్ధాంతాలే ఈ ప్రవర్తనవాద సిద్ధాంతాలు. వీటిలో ముఖ్యమైనది పావ్లోవ్ ప్రతిపాదించిన శాస్త్రీయ నిబంధనం, స్కిన్నర్ ప్రతిపాదించిన కార్యసాధక నిబంధనం, అదేవిధంగా థార్న్డైక్ ప్రతిపాదించిన యత్నదోష అభ్యసనం. ఈ సిద్ధాంతాలన్నీ కూడా ప్రవర్తనవాద సిద్ధాంతాలకు సంబంధించినవి. కనుక ఈ ప్రశ్నకు ఆన్సర్ ప్రవర్తనవాద సిద్ధాంతాలు అనేది ఆన్సర్ అవుతుంది.